మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక 6 నుంచి 7 తోటి ఆమె రిలేషన్‌షిప్‌లో ఎస్. ఉంది. సెక్స్ పరంగా అయినా, ప్రేమ పరంగా అయినా. ఎస్. రిలేషన్‌షిప్ ఏదైనా గావచ్చు. రైట్. కానీ మగాళ్ళు ఆ 7 అంత వీక్‌గా ఉంటారా? ఒక మహిళని అక్కడికి ఆపలేనంత వీక్‌గా ఉంటారా? ఆవిడ ఇంకా సంఖ్య పెంచుకుంటూ పోయేంత డిసార్డర్ ఉంటదా ఆవిడకి? కర్రకి చీరగట్టినా గాని పోయే మగాళ్ళు చాలామందున్నారు. హ్మ్. కర్రకి హ్మ్. చీరగట్టినా గాని ఎగేసుకొని పోయేవాళ్ళు చాలామందున్నారు. దాన్నే సోషల్ మీడియాలో ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు ఆవిడ తనంతట తనుగా ముందుకొచ్చినప్పుడు, అవతల వాడు మగాడు ఉంటాడా? నిగ్రహించుకునే ఎంతమంది చెప్పండి మీరు? ఎంతమంది ఉంటారు నిగ్రహించుకునేవాళ్ళు? చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఊరికే టీవీల ముందు, లేకుంటే కెమెరాల ముందు అబ్బా! నేను కాదండి, అలాంటి వాడిని కాదండి. ఇవన్నీ కబుర్లు చెప్పడానికి బావుంటాయి. నిజం మాట్లాడితే ఇద్దరు వ్యక్తులు, అది పురుషుడు, స్త్రీ ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి మన పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే, రెండో వ్యక్తికి కూడా ఆ వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతది. హ్మ్. రైట్. కొంతమందికి కాదు. ఎప్పుడు ఎవరిలో అయితే మోరల్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయో, ఎవరికైతే సోషల్ కండిషనింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందో, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మనం ఈ విలువలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి పెంచుతారో ఉంటాయో, వాళ్ళు పక్కల వైపు చూడరు. హ్మ్. చూడరు. కానీ ఈ జనరేషన్‌లో అలాంటిది లేదు. ఈ జనరేషన్‌లో సెక్స్ అనేది ఒక టాబూ కానే కాదు. ప్రీ మ్యారిటల్ సెక్స్ కూడా టాబూ కాదు. ఇంతకుముందు పెళ్ళికి ముందు సెక్స్ అనేది ఎక్కడో అరుదుగా వినేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు పెళ్ళికి ముందు సెక్స్ అనేది చాలా సహజంగా, చాలా ఈజీగా జరుగుతున్న పని. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. ఎందుకంటే నా దగ్గర కౌన్సిలింగ్ చాలామంది వస్తుంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, "సార్, పెళ్ళికి ముందు ఆ అమ్మాయి ఎలా ఉందో నాకు అనవసరం సార్. నా దగ్గరకొచ్చాక మంచిగా ఉంటే చాలు." అందరు ఇదే చెప్తారు ఎప్పుడైనా. అంటే అర్థం ఏంటి? హ్మ్. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ హి నోస్ దట్ ప్రిటీ వెల్. కదా! సో, కాబట్టి ఇప్పుడు సెక్స్ అనేది టాబూ కాదు ఈ జనరేషన్‌లో. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. అయినా కానీ ఇన్ని రిలేషన్‌షిప్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా షీ మైట్ హావ్ సమ్ సైకలాజికల్ ఇష్యూ.